జై సాయిరామ్ అండి. సాయినాథుని భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఇంకో సాయినాథుని లీలల గురించి తెలుసుకుందాము. షిరిడి వెళ్ళినప్పుడు మొన్న ఏం జరిగిందంటే, నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ, అసలు నడవటానికే కష్టం. అయితే నేను షిరిడి వెళ్ళేటప్పుడు ఆపరేషన్ కూడా చెప్పారు, కానీ నేను చేయించుకోలేదు. బాబా దయతో ఇలాగే ఏదో మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. అయితే నేను షిరిడి వెళ్ళగానే బాబాకి దండం పెట్టుకుని వెళ్ళే ఇంటి దగ్గరే, బాబా షిరిడి వస్తున్నాను, 12 రోజులు 15 రోజులు ఉండాలని కోరికగా ఉంది. మరి అదంతా తిరగడానికి ఎలాగే, నాకు ఏమో మోకాళ్ళ నొప్పులు కదా, ఎలా తండ్రి మోకాళ్ళ నొప్పులు లేకుండా చెయ్యి, నేను మొత్తం చూడాలని ఉంది, నాకు మొత్తం తిరుగుతాను. నేను అక్కడ ఉన్నంతసేపు కూడా ఆయన చుట్టూనే ఉంటామండి. ద్వారకామాయి, చావడి, సమాధి మందిరం, అక్కడే ఉంటాం. ముఖ దర్శనం అక్కడే ఉండి ఆయన దర్శనం చేసుకుంటూ ఆయన దగ్గరే ఉంటాం ఎక్కువసేపు. అయితే ఎక్కువ నడవాలి కదా దూరాలు, సో అని చెప్పేసి అనుకుంటానండి. వెళ్ళిన తర్వాత చలికాలము, డిసెంబర్ ఇది, అసలు నొప్పి అనేది ఇంటికి వచ్చే వరకు మోకాలు నొప్పి అనేది ఎరగనండి, అసలు లేదు. నేను మర్చిపోయాను దాని గురించి, అసలు మోకాలు నొప్పి లేనే లేదు. ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్, అది మన కర్మ ఉంటుంది కదా, అనుభవించాలిగా. కొంత తీసేస్తారు బాబా, కొంత అనుభవించాలి. అందుకని నిజంగానండి, మన బాబా ఉంటే చాలు, మనకి ఇంకా జీవితంలో ఏమీ అవసరం లేదండి. నా జీవితానికి ఆయనే. జై సాయిరామ్ అండి, జై సాయిరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుతూ సాయిరామ్ అండి.